హృదయపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియజేసుకుంటూ 4 నుంచి 4 నా ఆంతరంగికుల్ని వార్డు అధ్యక్షులుగా అప్పుడప్పుడు కనపడినా ఎప్పుడైనా వచ్చినా ఇబ్బందిలే, వాళ్ళు చూసుకోగలరు, ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు అన్నంత నమ్మకస్తులైనటువంటి 4 అధ్యక్షులుగా నియమించినందుకు అధ్యక్షుల వారికి, సిద్ధారెడ్డికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తి అభినందనల్ని తెలియజేసుకుంటూ మొట్టమొదట 19వ వార్డు అధ్యక్షుడైనటువంటి నాదముని రెడ్డి ఇరవై వార్డు తిరుమలయ్య గారిని కన్నువ వేసి చాలా వేసి పెద్దలను ఆశ్రయించుకోవచ్చు. 22వ డివిజన్ చంద్రశేఖర్ను చాలా వేసి ఆహ్వానించుగా కోరుతున్నాం. ఎంపిక చేసుకున్నటువంటి ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పార్టీ పట్ల ఎనలేనటువంటి నమ్మకం, విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు. కాకపోతే మనం మరింతగా ప్రజల్లోకి దూసుకు వెళ్ళవలసినటువంటి అగత్యం వచ్చింది కనుకనే ఇప్పుడు ఈ కమిటీల రూపకల్పన చేయటం జరిగింది. కారణం, అతి తొందరలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అని నమ్మకం. రెండవది, 8వ తారీఖు నుంచి మన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన ఉత్సవం రోజున మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి నినాదంతో ఆ రోజు నుంచి మొత్తం 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరితో కలుపుకొని కనీసం అంటే ఓ 20 వేల మంది నిరంతరం ప్రజల మధ్యనే ఉండేటువంటి పిలుపిచ్చారు. ఎందుకు ఇచ్చినారు అంటే 2 సంవత్సరాల క్రితం ఏ హామీలైతే ఇచ్చి, ఏ వాగ్దానాలైతే చేసి, నేను చాలా అనుభవజ్ఞుణ్ణి, ఇప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వాడిని, ఈ రాష్ట్రాన్ని చీల్చేసినటువంటి నాకు ఈ తరుణంలో మీరు ఓట్లు వేస్తే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చేసినటువంటి 35,000 కోట్ల రూపాయల రుణాలన్నీ 1 రూపాయి కూడా మీరు కట్టవలసినటువంటి పని లేదు, నేను కట్టేస్తాను అని చెప్పినాడు. రైతులు చేసినటువంటి 87,000 కోట్ల రూపాయల అప్పులన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో తాగుబోతులు విపరీతంగా పెరిగిపోయారు. ప్రతి పల్లెలు, వాడలు, మురికి వాడల్లో అయితే విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అన్ని రద్దు చేసి నా అక్క చెల్లెళ్ళ శోకాన్ని, ఏడుపును ఆపేస్తాను అని అన్నాడు. ఉద్యోగస్తులకు అందరికీ కూడా 60 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు అన్నాడు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగస్తుడు ఒక్కడు కూడా ఉండకూడదు, నేను అధికారంలోకి వస్తే విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఎక్కడికో దూసుకు వెళ్లే విధంగా చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా, ఉద్యోగం ఇప్పించేంత వరకు ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల జీవన భృతిని అందిస్తానన్న. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకందరికీ నేను పెదమాలగా ఉంటాను అన్నాడు. మాదిగలకందరికీ నేనే పెదమాదిగా అని చెప్పినాడు. కాపుల దగ్గరికి వెళ్ళి నాకంటే కాపు మరొక్కడు లేడు, అందువల్ల మిమ్మల్ని అందరినీ బీసీలలో చేర్పించేస్తాను అని అన్నాడు. రజకుల దగ్గరికి పోయినాడు, మిమ్మల్ని అందరినీ కూడా బీసీలుగా ఉండటం తప్పు, మీరు చీచా, నేను వెంటనే మిమ్మల్ని ఎస్సీలుగా మారుస్తాను అని అన్నాడు. యానాదుల దగ్గరికి, ఎరుకుల దగ్గరికి ప్రతి ఒక్కరిని ఆ 1 రోజుల పాటు ముద్దాడనటువంటి కులమే లేదు. అందరి భద్రత నాది.
నాకు ఓట్లు వేసి గెలిపించండి అనంటే నిజమే, గతాన్ని మర్చిపోయినటువంటి మనం అంతకు పూర్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండగా 10 సంవత్సరాలు ఆడిపోయింది. నీ పరిపాలన చూసి భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇవ్వలేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోయినారు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడు. రైతులు తిరగబడితే కూడా వీధుల్లోకి వస్తే గుర్రాలతో తొక్కించినాడు. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని జైళ్లలో పెట్టినాడు. కొన్ని వందల మందిని హత్యలు గావించటానికి కారకుడయ్యాడు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 487 మందిని హత్య చేయించడానికి చంద్రబాబు కారకుడు. ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాదు. ఇంత దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి కూడా ఏ రకంగా మనిషికి మరుపు సహజమో ఆ మరుపే చంద్రబాబు పాలిట వరమై కూర్చునింది. ప్రజలను వంచటానికి వీళ్ళ మరుపు చాలు నాకు అని అనుకున్నాడు. గతానికి వీళ్ళెవ్వరూ కూడా గుర్తుకు తెచ్చుకోరు. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా వచ్చిన ఇబ్బంది లేదు అని అన్నాడు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క అబద్ధం చెప్పటానికి కూడా సాహసించలా. అబద్ధం నేను చెప్పను, అధికారంలోకి రాకపోయినా పర్వాలే, నేను ఇంత దారుణమైనటువంటి విషయాలను చెప్పను అన్న కారణంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. సంతకం పెట్టినాడు ముఖ్యమంత్రిగా. ఆ తడియారని చేతులు ఆడవాళ్లకు పారాణి అద్దిన కాళ్లలాగా ఆ తడియారని చేతులతో సంతకం చేసినాడు. వచ్చిన 87,000 కోట్ల రూపాయల రైతుల రుణం మాఫీ చేస్తున్నానని ఒక సంతకం చేశాడు. బెల్ట్ షాపు కూడా ఉండకూడదోనని మరొక సంతకం చేశాడు. ఆ రైతాంగ రుణాలతో పాటు డ్వాక్రా మహిళల రుణాలు కూడా రద్దు చేస్తున్నారని సంతకం చేశాడు. ప్రతి ఇంటికి 20 లీటర్ల స్వచ్ఛమైన ఇచ్చాడు. 5 సంతకాలు చేశాడు. పెన్షన్లందరినీ ఇమీడియట్ గా 1000 రూపాయలు 1500 వస్తే నష్టం మనకు తప్ప మరొకటి కాదు. మీకెవరికైనా ₹1 అయినా డ్వాక్రా మహిళలకు మాఫీ జరిగిందమ్మా? ఒక్క పైసన్నా. కానీ సంతకం పెట్టినాడు. సంతకం పెట్టింది రద్దుకు కాదు సుమా, మన పాలిట మృత్యువాతగా మిగిలిపోయినటువంటి సంతకం పెట్టాడు. రైతాంగానికి రాసినాడు, మీరు నాకు ఓటేసినందుకు మీ తల నరుకుతున్నానని. ఆ రోజు 87,000 కోట్ల రూపాయల అప్పు 7,200 కోట్లు తీర్చి 24,000 కోట్లు తీర్చేసినానని రోజు వాళ్ళ మంత్రులతో చెప్పిస్తూ ఇప్పటికీ ఆ అప్పు మాత్రమే 1,10 కోట్ల రూపాయలుగా మారిపోయింది. డ్వాక్రా మహిళల అప్పు అయితే ఆ 35,000కు మరొక 15,000 కలిసింది. బానిసలై సర్వనాశనమైనయో మనకందరికీ తెలుసు. కానీ ముఖ్యమంత్రి రోజు పేకాటేసుకోండి అంటున్నాడు. చెప్పేటువంటి దుర్బలమైనటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం.